అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 14 ఈరోజు దేవుని వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన మనము ఆ ఆశీర్వాదమును అనుభవించాలి అంటే కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవుని ఆశీర్వాదము కింద ఉంటున్న నిన్ను చూసినప్పుడు కొందరికి కీడు చేయాలని, మరికొందరికి నిన్ను దూషించాలని అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే ఆశీర్వదించబడిన నీవు ఎన్నడూ కీడు చేయుటకు లేక దూషించుటకు సాహసం చేయవద్దు. నీ పక్షముగా న్యాయం తీర్చే దేవుడు నీతో ఉన్నాడని గుర్తించి నీకు కీడు చేయతలంచిన వారిని, దూషిస్తున్న వారిని దేవుని బట్టి దీవించు. నీవు అలా చేయుట వలన రెట్టింపైన ఆశీర్వాదమును, దేవుని యొక్క దీవెనను అనుభవించగలుగుతావు. నీవు మాత్రమే కాదు, నీ సంతానం కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.